అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఎట్టి పరిస్థితుల్లో కాలేజీ నడపమని భీష్మించి కూర్చున్న కాలేజీ యాజమాన్యాలు ఎట్టకేలకు వాళ్ళ పంతాన్ని నెగ్గించుకున్నాయి. సోమవారం నుండి అన్ని ప్రైవేట్ కాలేజీలు బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థుల చదువులకు అంతరాయం ఏర్పడింది. బకాయిలు చెల్లించకపోవడం వల్ల కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో బంద్ పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. అసలు బకాయిలు మొత్తం ఎన్ని, ప్రభుత్వం ఎంత చెల్లించాలి, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణలో కాలేజీలు తాము ఇక సేవలు కొనసాగించలేమని చెబుతూ సోమవారం బంద్ నిర్వహించాయి కాలేజీ యాజమాన్యాలు. అయితే ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 12.50 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్త వాళ్ళు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా 2350 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి రియంబర్స్మెంట్ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10,000 లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆపై ర్యాంకులకు 35,000 మాత్రమే ఇస్తారు. అయితే ఇప్పటికి మంజూరైన 1200 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నది కాలేజీల డిమాండ్. అయితే తెలంగాణలో సోమవారం జరిగిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం నిధుల విడుదలకు ఒప్పుకోవడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. దీంతో ఇవాల్టి నుంచి ప్రైవేటు కాలేజీలు యథావిధిగా కొనసాగనున్నాయి. 1200 కోట్ల బకాయిల్లో ప్రస్తుతం 600 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరో 600 కోట్ల రూపాయలను దీపావళిలోగా ఇస్తామని ప్రకటించింది. ఇందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కూడా ఒప్పుకున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా ఈరోజు చర్చించడం జరిగింది. పేద విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేద మధ్యతరగతి విద్యార్థులకు వరం లాంటిదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బకాయిల నుంచి 600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన బకాయిలను దీపావళిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్ను విరమించాలని తెలిపారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చిన్నాభిన్నం చేసిందని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పెండింగ్లో పెట్టి భారంగా మార్చిందన్నారు. వారు విధ్వంసం చేసిన అంశాలను మేము క్రమక్రమంగా సరిదిద్దుతున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. చర్చల సందర్భంగా కళాశాల యాజమాన్యాలు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కళాశాల యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. 600 కోట్లు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కాలేజీల యాజమాన్య సంఘాలు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు, కళాశాలలకు కొంత ఊరట లభించనుందన్నారు. ఇక నుండి యథావిధిగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.